Hello, my dear students. Welcome you all to my YouTube channel. For all competitive exams, either it may be Group 1, Group 2, UPSC, Gaganyaan project అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కానీ ఈ 10 minutes ఆఫ్ షార్ట్ వీడియోలో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ సింపుల్ మేనర్ వాట్ ఈస్ గగన్యాన్. నలుగురు భారతీయులు అంతరిక్షంలోకి వెళ్ళి ఒక 4 నుంచి 7 రోజుల పాటు కాలం స్పెండ్ చేసి మైక్రోగ్రావిటీలో ప్రయోగాలు చేయటం కోసం ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ పేరే గగన్యాన్. సో ద నేమ్స్ ఆఫ్ దోస్ పీపుల్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో అడిగాడు, హెన్స్ కెన్ బి ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా. నెంబర్ 1 ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. నెంబర్ 2 అంగద్ ప్రతాప్. నెంబర్ 3 శుభాంశు శుక్లా. శుభాంశు శుక్లా అండ్ అజిత్ కృష్ణన్. ఈ గగన్యాన్ ప్రాజెక్ట్లో అన్మాన్డ్ మిషన్ ఉంటుంది, మ్యాన్డ్ మిషన్ ఉంటుంది. ప్రాజెక్ట్ పేరు గగన్యాన్. గగన్యాన్లో నాన్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, అంటే మానవుడు కాకుండా మానవ రహిత ప్రాజెక్టులు కొన్ని ఉంటాయి. అవి ప్లస్ మానవ సహిత ప్రాజెక్టులు. ఓకే, వీ కెన్ కేటగరైజ్ ద గగన్యాన్ ఇంటూ 2 areas. నెంబర్ 1 మానవ రహిత, నెంబర్ 2 మానవ సహిత. మానవ రహిత ప్రాజెక్ట్. ఓకే, మానవ రహితలో హియర్ వీ కెన్ సీ IDRSS, ఇండియన్ డేటా రిలేయింగ్ శాటిలైట్ సిస్టమ్, అండ్ వ్యోమిత్ర. ఈ రెండింటికి ద లాంచింగ్ వెహికల్ కెన్ బి ద GSLV. రెండింటిని ఏ వాహనం ద్వారా ప్రయోగిస్తామన్నా GSLV ద్వారా ప్రయోగిస్తాం. మానవ సహిత ప్రాజెక్టులకి LVM3 లాంచింగ్ వెహికల్ మార్క్ 3ని. నెంబర్ 2 లాంచింగ్ వెహికల్ మార్క్ 3తో పాటు సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్, ఇది నార్మల్ లాంచింగ్ వెహికల్ LVM3 కాదు, ఇది HRLVM3 అన్న. HRLVM3 హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ మార్క్ 3. సో దాంతోపాటుగా ద సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ గగన్యాన్ మిషన్లో LVM3కి అనుబంధంగా సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ఓకే. సో సర్వీస్ మాడ్యూల్, నెంబర్ 3 క్రూ మాడ్యూల్. ఓకే, ఇది బేసిక్ స్ట్రక్చర్. ఎప్పుడైతే మీకు ఈ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుందో దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. నేను సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. నేను గగన్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 ఆగస్టు 15 లోపు ప్రయోగించాలని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హాస్ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ కాల్డ్ గగన్యాన్. అయితే COVID-19 కావచ్చు, టెక్నికల్ ఛాలెంజెస్ కావచ్చు, రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల కావచ్చు, రష్యా మీద ఏర్పడినటువంటి అనేక అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో కావచ్చు, ఈ గగన్యాన్ ప్రాజెక్టు డిలే అవుతూ వచ్చింది. సో దాంట్లో వెళ్ళనున్నటువంటి వీళ్ళు 4 పేర్లు. ఓకే, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా అండ్ అజిత్ కృష్ణ. ఈ 4 వ్యక్తులతో పాటుగా ఈ GSLV, ఫస్ట్ వన్ ఈజ్ IDRS, ఇండియన్ డేటా రిలేయింగ్ శాటిలైట్ సిస్టమ్. సో వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్తారు. అంతరిక్షంలో అంటే లో అర్త్ ఆర్బిట్లోకి వెళ్తారు. లో అర్త్ ఆర్బిట్ ఎంత హైట్లో ఉంది? 160 to 1600 kilometers ఎత్తులో ఉన్నటువంటి లో అర్త్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దే నీడ్ టు హ్యావ్ ద ప్రాపర్ కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ కోసం వాళ్ళు తప్పనిసరిగా ఒక డెడికేటెడ్ శాటిలైట్ వ్యవస్థ ఉండాలి. ఆ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి గగనయాత్రికులకు ప్రత్యేకమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసినటువంటి శాటిలైట్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ డేటా రిలేయింగ్ శాటిలైట్ సిస్టమ్. ఈ IDRSSని ఎక్కడ ప్రయోగిస్తారు? ఇది GEOలో, జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టి దాని ద్వారా లో అర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి గగనయాత్రికులకు కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడమే IDRSS యొక్క ప్రధాన లక్ష్యం.
ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్లోకి ఐడిఆర్ఎస్ఎస్ని పంపించి లో అర్త్ ఆర్బిట్లో ఉన్నటువంటి గగనయాత్రికులకు వాళ్ళు 1 వీక్ ఉంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ కదా, ఆ కమ్యూనికేషన్ కోసం ఈ ఐడిఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేశారన్నమాట. సో నెక్స్ట్ వ్యోమిత్ర. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అబౌట్ ద వ్యోమిత్ర? వ్యోమిత్రలో ఓకే, సో హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అయినటువంటి ఈ వ్యోమిత్ర, హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అయినటువంటి వ్యోమిత్రను ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ప్రజెంట్ ఛాలెంజెస్ ఫ్యూచర్ ట్రెండ్స్ అనేటువంటి ఒక సెమినార్లో దాన్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఈ వ్యోమిత్ర అనేది హాఫ్ హ్యూమనాయిడ్ రోబో అంటే ఇక్కడ కన్ఫ్యూషన్ ఏంటంటే అది వీళ్ళ నలుగురితో పాటు వెళ్తున్న తర్వాత వాళ్ళకన్నా ముందు వెళ్తుంది అంటే వాళ్ళకన్నా ముందు వెళ్తుంది. సో ఇట్ విల్ గో టు ద స్పేస్ బిఫోర్ ద అడ్వెంట్ ఆఫ్ ఈ నలుగురు వెళ్ళటం కన్నా ముందు ఈ వ్యోమిత్రని జిఎస్ఎల్వి వాహక నౌకలో పంపిస్తారు. ఎప్పుడైతే జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా వెళ్ళినటువంటి వ్యోమిత్ర ఏం చేస్తుందంటే ఇట్ విల్ ట్రై టు స్టడీ ద మెజారిటీ ఆఫ్ ద కాంపనెంట్స్, చాలా రకాలైనటువంటి కాంపనెంట్స్ని అధ్యయనం చేసి అండ్ ఆఫ్టర్ దట్ ఓకే అంటే ప్రెషర్ అంటే అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రెషర్ ప్యానల్స్ కావచ్చు, స్విచ్ బోర్డ్ ఆపరేషన్స్ కావచ్చు అండ్ ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి చేంజెస్ని భూమి మీద ఉన్నటువంటి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అండి, దీనికోసం ప్రత్యేకంగా గగనయాన్ కోసం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ని బెంగళూరులో ఏర్పాటు చేసింది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ తోటి కమ్యూనికేట్ చేయడానికి కానీ ఈ ఐడిఆర్ఎస్ఎస్ దోహదం చేస్తుంది. వాట్ ఈస్ ఐడిఆర్ఎస్ఎస్? ఇండియన్ డేటా రిలేయింగ్ శాటిలైట్ సిస్టమ్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ వ్యోమిత్ర. ఓకే, వ్యోమిత్ర ఈజ్ ఏ హాఫ్ హ్యూమనాయిడ్ రోబో. సో ఈ రెండు ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించనున్నారంటే జిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించున్నారు. ఓకే, సో these two are going to be launched through the launching vehicle called as what? GSLV. GSLV మీకు తెలుసు అది 3 దశల వాహక నౌక. మొదటి దశలో సాలిడ్, రెండవ దశలో లిక్విడ్, మూడవ దశలో క్రయోజనిక్ ఇంధనాన్ని కలిగి ఉంటుంది. వెరాజ్ ఇన్ ద కేసు ఆఫ్ మానవ సహిత వాహకం, మానవ సహిత ప్రాజెక్ట్స్, వాట్ ఆర్ దోస్? దాంట్లో వీళ్ళు నలుగురు కంఫర్టబుల్గా వెళ్ళటానికి ఒక భారతదేశం అభివృద్ధి చేసినటువంటి వాహక నౌకల్లో అత్యంత శక్తివంతమైన వాహక నౌక అయినటువంటి హ్యూమన్ రేటెడ్ లాంచింగ్ వెహికల్ని వినియోగించనున్నారు. ఓకే, నార్మల్ LVM-3కి హ్యూమన్ రేటెడ్ LVM-3కి డిఫరెన్స్ ఏంటంటే హ్యూమన్ రేటెడ్ LVM-3లో ఎట్ ద టాప్ దాని యొక్క చివరి భాగంలో మనకి ఆర్బిటల్ మాడ్యూల్ ఉంటుంది. ఒక ఆర్బిటల్ మాడ్యూల్ ఉంటుంది. ఆర్బిటల్ మాడ్యూల్లో మనకి సర్వీస్ మాడ్యూల్ మరియు క్రూ మాడ్యూల్ ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ దట్? ఆర్బిటల్ మాడ్యూల్ ఉంటుంది. ఆర్బిటల్ మాడ్యూల్లో సర్వీస్ మాడ్యూల్ మరియు క్రూ మాడ్యూల్ ఉంటుంది. ఈ సర్వీస్ మాడ్యూల్లో ఏముంటుంది? వాట్ యూ కెన్ సీ ఇన్ ద సర్వీస్ మాడ్యూల్లో గగనయాత్రికులకు అవసరమైనటువంటి ఆక్సిజన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, ఇంధనం అంతా కూడా సర్వీస్ మాడ్యూల్లో ఉంటుంది. క్రూ మాడ్యూల్లో వాళ్ళు నలుగురు కంఫర్టబుల్గా కూర్చొని అంత టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ టు బీ పెర్ఫార్మ్డ్. ఓకే, దానికోసం క్రూ మాడ్యూల్ ఉంటుంది. ఓకే, సో దే ఆర్ గోయింగ్ టు ఆర్బిట్ అరౌండ్ ద ఎర్త్. ఓకే, సో ధృవాల నుంచి ధృవానికి ఆర్బిట్ చేస్తూ దే విల్ మేక్ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఒక ఆర్బిట్ని కంప్లీట్ చేసుకుంటూ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి 4 నుంచి 7 రోజుల పాటు ఉండి అండ్ అగైన్ దే విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు ద ఎర్త్. ఓకే, సో వీళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో ఒక పర్టికులర్ డిజిగ్నేటెడ్ లొకేషన్లో స్ప్లాష్ డౌన్ అవుతారు. ఆ స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత వాళ్ళని ఈ ఇండియన్ నేవీ యొక్క సహకారంతో కానీ కోస్ట్ గార్డ్ యొక్క సహకారంతో కానీ వాళ్ళని పూర్తిగా రికవర్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ యాజ్ గగన్యాన్లో. సో దీంట్లో ఉన్నటువంటి క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్. ఓకే, క్రూ మాడ్యూల్లో 7 మీటర్స్ హైట్ కలిగి 3.7 మీటర్స్ డయామీటర్ కలిగినటువంటి ఈ క్రూ మాడ్యూల్ కెన్ ఏబుల్ టు సిట్ దేర్ 4 గగనయాత్రికులు కంఫర్టబుల్గా కూర్చోవడానికి అనువైనటువంటి అన్ని రకాలైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క గగనయాత్రికుడు ఒక ఆక్సిజన్ సిలిండర్ని కలిగి ఉంటాడు. అత్యవసర లోపల మొత్తం ప్రెషర్ అంతా మానిటర్ చేస్తూ ఉంటుంది. ఓకే, దే నీడ్ నాట్ టు టేక్ ఆక్సిజన్ సిలిండర్ కంటిన్యూస్లీ. అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు మీరు ఏ గగనయాత్రికుడు నేను చూడండి, సునీత విలియమ్స్ కానీ కల్పన చావ్లా ఫోటోలు చూడండి. సో వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత సిలిండర్ వాటర్ ఎప్పుడైతే ఆ ఛాంబర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఓకే, అది ISS కావచ్చు, లాంచింగ్ వెహికల్ కావచ్చు, దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత దే ట్రై టు యూజ్ దట్ పర్టికులర్ ఆక్సిజన్ సిలిండర్. ఈ ఆక్సిజన్ సిలిండర్ ఒక్కొక్క
గగనయాత్రికుడికి ఒక 1 అవర్ పాటు ఆక్సిజన్ సరఫరా చేయడానికి దోహదం చేస్తున్నారు. ఓకే, సో ఈ ఆక్సిజన్ కావచ్చు, వాళ్ళు ధరించినటువంటి ఆ సూట్ కావచ్చు, మొత్తాన్ని ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.